తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఢిల్లీకి వెళ్ళారు. పాపం పడిగాపులు కాస్తున్నారు. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే కేంద్రం కనీసం దేకడం లేదు. 3 రోజులు అవుతుంది, గడిచిన 3 రోజుల నుంచి కూడా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ అమిత్ షా గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కనీసం అపాయింట్మెంట్ ఇచ్చి కూడా కూర్చోబెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు కానీ పవన్కి కానీ లేదు. గడిచిన 3 రోజుల నుంచి కూడా పొత్తులో భాగంగా మేము చెప్పిన సీట్లు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు అన్నట్టుగా వాళ్ళు తయారయ్యారు. బీజేపీ వాళ్ళు పెద్దవాళ్ళు డెఫినెట్గా మేము పొత్తులో మేము చెప్పింది వింటేనే ఉండండి, లేదంటే గెట్అవుట్ అన్నట్టుగా వాళ్ళు ఆల్రెడీ పురంధేశ్వరి గారికి బీజేపీ పెద్దలకు విజయవాడ వెళ్ళిపోండి అని చెప్పేశారు. ఆల్రెడీ వాళ్ళు బయలుదేరిపోయారు. కానీ ఇక్కడ చంద్రబాబు పవన్ ఇంకా అక్కడే దిక్కుమాలిన పొత్తుల కోసం అక్కడే ఇంకా పడిగాపులు కాస్తున్నారు. ఇంకా అంటే బేసిక్ ఏంటంటే మనం కరెక్ట్ లేనప్పుడు మనం ఇంకోని మీద ఆధారపడాలి. మనమే కరెక్ట్ ఉంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఫార్ములా. కానీ ఇక్కడ చంద్రబాబు పవన్ ఏంటంటే వీళ్ళు కరెక్ట్ ఉండరు. వీళ్ళు ఎప్పుడు కూడా మంది మీద ఆధారపడి ఉంటారు, ఇంకోళ్ళ మీద ఆధారపడి బతుకుతారు. తద్వారానే రాజకీయాల్లో సరే ఏళ్ళకేళ్ళ అనుభవం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఒంటరి పోరు తప్పదు. ఒంటరి పోరు పోతే ఖచ్చితంగా జగనే గెలుస్తాడు. అందరం కలవాలి, అందరం కలిసి జై 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 అంటేనే తప్ప ఆయన ఓడించలేమన్న భ్రమలోనే వీళ్ళు ఉంటున్నారు. కానీ ఇక్కడ పూర్తిగా డైవర్ట్ అవుతున్న ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఎంత దారుణంగా మీ విలువలు పోతున్నాయి, ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా చూస్తున్నారు, ఢిల్లీకి పోయి ఇజ్జత్ అంతా తీసుకొని వస్తున్నారు తప్ప ఇంకోటి లేదు అని ప్రజలు ఇక్కడ నవ్వుతున్నారు. ఇక్కడ నవ్వుతున్న ఈ ప్రజలే రేపు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించాలి. మరి ఇక్కడనే మీకు విలువలు లేకపోతే, ఇక్కడనే మీకు రెస్పెక్ట్ కోల్పోయే స్థాయిలో మీరు చేసే పనులుంటే ఎందుకు మీరు ఎక్కడ గెలుస్తారు? ఈరోజు సిద్ధం, రేపు 10వ తారీఖున సిద్ధం సభ ఉంది మేరడమెట్లలో. సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక మేనిఫెస్టో ఏ రకంగా ప్రకటిస్తారు అనేది ఇంకా తెలియదు. చాలామంది ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నాం. ఒక్కసారి ఆయన మేనిఫెస్టో ప్రకటిస్తే, ఆల్రెడీ మేనిఫెస్టో ప్రకటించకముందే అంతా చేయగొడుతున్నారు. సిద్ధం అంటున్నారు, జగన్ నువ్వే సీఎం అంటున్నారు. మరి ఈ తరుణంలో ఒక్కసారి రేపు కనుక మేనిఫెస్టో బయటకు వస్తే ఇక ఎవరి తరం కాదు, ఇక దేవుడి తరం కూడా కాదు ఆపేదానికి ఇంకా జగన్ గారిని. ఖచ్చితంగా ఈసారి 2024లో అందరూ ఒకవైపు, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఐ, సిపిఎం, మిగతా పార్టీలన్నీ ఒకవైపు, కానీ జగన్ ఒకవైపు నిలబడుతున్నారు. మరి ఈ ఒక్కడి వైపు ప్రజలు ఉంటారా? ఈ పొత్తులో జిమ్మిక్గాలను నమ్ముతారా అంటే ఎవడి జిమ్మిక్కులను నమ్మరు. డెఫినెట్గా జగన్ మళ్ళీ రాక్ స్టార్గా మళ్ళీ ఒక అధికారంలోకి డెఫినెట్గా రాబోతున్నారు. కొద్ది రోజులు ఓపికతో ఉండండి, ఇవన్నిటికీ చెక్ పడతాయి.